ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ చేజిక్కించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి సత్ఫలితాలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి గారి సహకారంతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేజిక్కించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీకంటే చిన్నవారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది సహకార లోపం, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, వ్యాపార నష్టం లాంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకోండి. రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.